తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం వరద నీటిలో చిక్కుకుంది. సూరంపాలెం ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి మూలంగా తమ గ్రామం మునిగిపోతుందని, ఈ ఆపద నుండి ప్రభుత్వం తక్షణమే స్పందించి తమని కాపాడాలని కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కాల్వకు 3 చోట్ల గండిపడడంతో గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. ప్రతిసారి సూరంపాలెం ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే వరద నీరు డైరెక్ట్ గా తమ గ్రామంపై పడుతుందని, దీనివల్ల గ్రామంలోని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సదరు సూరంపాలెం ప్రాజెక్టు నీటిని పోలవరం ప్రాజెక్టు కాలువలో కలిపితే ఇబ్బందులు ఉండవని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని తమని వరద ముప్పు నుంచి కాపాడాలని కోరారు. పంటలు మునిగిపోతున్నాయని, పశువులకు ఆహారం లేకుండా అలమటించిపోతున్నాయన్నారు. ఇప్పటికే కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గ్రామానికి ప్రతిసారి శాఖలు వచ్చేటప్పటికి ఇదే పరిస్థితి అండి. అది సూరంపాలెం రిజర్వాయర్ ఫుల్ అయిన ప్రతి సందర్భంలో అక్కడ రేట్లు తిండి వల్ల మాకు ఇదే పరిస్థితి వస్తుందండి. దీనికి రెండో మార్గం లేక మా ఊర్లో ఇండ్లు పడి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిలో ఉంటున్నామండి. దీనికి శాశ్వత మార్గం చూపించమని ఒక గారు టైం నుంచి కూడా మేము కోరడం జరుగుతుందండి. కానీ దీనికి సరైన మార్గం ఎవరు చూపించలేకపోయారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో 3వసారి వచ్చిన వరద ముంపు. మరి అలాగే మాకు సూరంపాలెం టెక్నికా నుంచి మాకు శ్రీరంగపట్నానికి ఎప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో విపరీతంగా మరి 3 సార్లు వరద వచ్చి గ్రామాన్ని నుంచి 4000 ఎకరాన్ని కోరుపాలెం నుంచి చేస్తుందంటే మరి సూరంపాలెం బురదకాలంకి ఉబ్బి నీరు 4 గళ్ళేసి ఊళ్ళో పడి 4 వార్డులు మునిగిపోయి 4000 ఎకరం మునిగిపోయింది.